హాయ్ నమస్తే. నేను మీ కేకే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. దేశ రాజకీయాలనే ఒక మలుపు తిప్పిన కేసు. ఢిల్లీలో కేజ్రీవాల్ ఆప్ ప్రభుత్వం పడిపోవటానికి కూడా ఇది ప్రధాన కారణమైంది. అలాంటి ఈ కేసు ఇప్పుడు అసలు ఆ కేసే ఏమీ లేదు, ఇవన్నీ కూడా ఆరోపణలే, తగిన సాక్ష్యాధారాలు లేవు అంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దీన్ని కొట్టివేయటం, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత వీళ్ళందరితో కూడిన 23 మంది నిందితులని నిర్దోషులుగా ప్రకటిస్తూ అసలు ఈ కేసునే ఢిల్లీ కోర్టు కొట్టివేయటం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోమారు సంచలనంగా మారింది. దీనికి సిబిఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చెప్తుంది అనేది అయితే ఇప్పుడు ఒక చర్చకి దారితీసింది. కేజ్రీవాల్ కానీ మొత్తం న్యాయ వ్యవస్థ గెలిచింది, న్యాయం గెలిచింది, మేము అనుకున్నది ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు అని మేము చెప్పిందల్లా నిజమైంది అంటూ కేజ్రీవాల్ తర్వాత కోర్టు తీర్పు తర్వాత కేజ్రీవాల్ కానీ ఇటు కవిత కానీ మొత్తం మాట్లాడటం అనేది వీళ్ళు ప్రశ్నించే లేవనెత్తిన ప్రశ్నలకి ఎవరు జవాబు చెప్పాలి అనేది అయితే ఇప్పుడు అందరికీ కూడా చర్చకి దారితీసిన అంశం. ఇక్కడ చూసినట్లయితే నేను నిర్దోషిని, అసలు ఇది జరగలేదు అని నేను చెప్పింది నిజమైంది, కాబట్టి నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు కానీ నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళకి కానీ ఏం సమాధానం చెప్తారు అనేది అయితే ఇప్పుడు కవిత సంధిస్తున్న ప్రశ్నలు. దీని మీద కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. తన చెల్లె నిర్దోషిగా బయటపడింది, దీని మొత్తాన్ని బీఆర్ఎస్ని బ్లేమ్ చేసి ఈ కేసులో ఇచ్చేసి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఈ కేసు ప్రధాన కారణమైంది అంటూ కేటీఆర్ కూడా వ్యాఖ్యానించాడు. అటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ కేసు తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంట్లో నెలల పాటు అటు కేజ్రీవాల్ కానీ ఉప ముఖ్యమంత్రిగా మనీష్ సిసోడియా కానీ తర్వాత ఇటు బీఆర్ఎస్ నాయకురాలు ఇప్పుడంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు జాగృతి నాయకురాలు కల్వకుంట కవిత కూడా ఈ మొత్తం కేసులో నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. అయితే వీళ్ళందరికీ కూడా ఇది కేవలం ఆరోపణలే. ఈ కేసులో ఈ మొత్తం ఛార్జ్ షీట్లో పస లేదు, ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరిగినాయి అనేది నిరూపించలేకపోయారు అనేది కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఈడీని సిబిఐని దుర్వినియోగం చేసిందా అనే ప్రశ్నలు కూడా తలెత్తే విధంగా ఈ కోర్టు తీర్పు ఉంది. అయితే ఈ కోర్టు తీర్పు మీద ఢిల్లీ కోర్టు తీర్పు మీద హైకోర్టులో అప్పీల్ చేస్తామని సిబిఐ ప్రకటించింది. అయితే సిబిఐ ప్రకటన దాని పర్యవసానం హైకోర్టు ఏం చెప్తుంది అనేది అట్లా ఉంచినా ఇప్పుడు ఈ మొత్తం ఛార్జ్ షీట్లో ఎలాంటి పస లేదు అంటూ రౌస్ అవెన్యూ కోర్టు వ్యాఖ్యానించటం తీవ్రమైన సంచలనంగా మారింది. ఇక్కడ ఈ కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇవైతే దీంట్లో ఇదంతా ఒక విధానపరమైన నిర్ణయం మీద ఆరోపణలు చేసి దాంట్లో అవకతవకలు జరిగినాయని కేసు పెట్టారు. ఈ మొత్తంలో ఛార్జ్ షీట్లో మొత్తం అసలు ఇక్కడ డబ్బు చేతులు ఎవరెవరికి మారినాయి ఏంటి అనేది ఎక్కడా కూడా నిరూపించలేకపోయారు. దీంట్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని ఆ కోర్టు అయితే మొత్తం అందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈ కేసునే కొట్టివేయటం అనేది ఇప్పుడు పెను సంచలనంగా మారింది. దీని మీద అటు బీజేపీ నేతలు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఢిల్లీ పెద్దలు కానీ వీళ్ళెవరూ కూడా ఏ విధంగా స్పందిస్తారు అంటే ఇది మొత్తం కూడా సిబిఐ యొక్క ఫెయిల్యూర్ని చాటి చెప్పే కేసుగా ఇది చెప్పే విధంగా ఉంది. దీంట్లో అటు కవిత కానీ కొన్ని నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. వాళ్ళని ఏ విధంగా అంటే వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడుస్తారు అనే దానికి జవాబు లేని ప్రశ్నగానే మారింది. ఏదేమైనా సరే ఇప్పుడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు అయితే ఈ మొత్తం దేశంలోనే పెను సంచలనంగా మారింది. ఎలాంటి ఆధారాలు లేవు అంటే వాళ్ళని దోషులుగా చూపటానికి ఎలాంటి ఆధారాలు లేవు అంటూ ఈ మొత్తం 23 మందిని
నిర్దోషులుగా ప్రకటించింది. దీన్ని బట్టి ఇక్కడ కేవలం ఆరోపణలతోనే వీళ్ళందరూ కూడా జైలు జీవితాన్ని అనుభవించాల్సిన పరిస్థితి కూడా తలెత్తిందనొచ్చు. దీని మీద న్యాయ వ్యవస్థ బతికింది, న్యాయ వ్యవస్థ మీద తనకున్న గౌరవాన్ని తీర్పు సాటి చెప్పింది అంటూ అటు కవితగా కూడా రియాక్షను, అటు తర్వాత కేజ్రీవాల్ కూడా అదే ప్రతిస్పందన చేశారు. ఈ మొత్తం కూడా వీళ్ళు భావోద్వేగానికి కూడా గురైన సంఘటన. కాబట్టి ఈ మొత్తాన్ని, ఈ తీర్పు ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందనేది అయితే వేచి చూడాలి.